హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎల్నాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో దోశ అండి. సో దోశల్లో అన్నీ స్పెషల్గా తింటూ ఉంటాం కదా. ఆనియన్ తింటాము, కారం దోశ తింటాము. ఇదైతే మసాలా దోశ అండి. సో మసాలా దోశ అంటే చాలా చాలా స్పెషల్ కదా, చాలా బాగుంటుంది. సో మసాలా దోశని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను, మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆలు అండి. ఆలు నేను ఒక 4 ఆలు తీసుకొని ఉడకపెట్టేశాను మెత్తగా. ఇవి కొంచెం మెత్తగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో మీకు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ వేయట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆనియన్స్ వేసుకోండి. సో మెత్తగా చేసుకున్న ఆలు కూడా వేసుకొని అందులో కొంచెం పసుపు, కర్రీ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేద్దాము. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాము. సో ఇది కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. బాగా కలిపేసుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయిపోయిందండి ప్యాన్ కూడా. ఇలా దోశ వేసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న ఆలు కర్రీ కూడా ఇందులో వేసుకోవాలి. ఒక పక్కగా వేసుకోవాలి. సేమ్ హోటల్లో దోశలాగా ఉంటుందండి. హోటల్లో తింటున్నట్టే ఉంటుంది మసాలా దోశ, చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేయబడలేదండి. ఇలా ఒక పక్కన వేసుకొని ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఎర్రగా కాలనివ్వాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇది టర్న్ చేసుకోకుండా హాఫ్గా మడిచేయాలి. హాఫ్ మడిచేసుకుంటున్నాను. హాఫ్ మడుచుకున్న తర్వాత కూడా అటు ఇటు కొంచెం కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు ఎర్రగా కాల్చుకొని తీసేసుకొని సర్వ్ చేసేయడం. సర్వ్ చేసేయడమే, రెడీ అయిపోయిందండి మసాలా దోశ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. సో హ్యాపీగా మనం ఇంట్లోనే ఇలా చేసేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకొక దోశ కూడా నేను అలానే వేసేస్తున్నాను. రెడీ అయిపోయింది ఇంకో దోశ కూడా. నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చేసేసుకోవచ్చు హ్యాపీగా. రెడీ అయిపోయినాయండి మసాలా దోశ. చూసారు కదా మసాలా దోశని, చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు కూడా, చాలా బాగా వచ్చాయండి. మసాలా కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, వావ్, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.